నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాసిం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలు, తాత్కాలిక రోడ్లు వంతెనలు కొట్టుకుపోయి నిలిచిపోయిన రాకపోకలు, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను అంధకారం చేసుకోవద్దన్న మంచిర్యాల డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లాలో ముదిరాజ్ కులస్తుల ఆందోళన. ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలో చేర్చాలని డిమాండ్. చెన్నూరు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులపై రోడ్లు బ్రిడ్జిలు తెగిపోయి జనజీవనం స్తంభించిపోయాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు కోటపల్లి మండలంలోని ఏదులబంద గ్రామంలో గల తుంతుంగ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వరద ప్రభావానికి ప్రధాన రహదారి తెగిపోయి సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్టు మంజూరు కోసం ఎన్నిసార్లు ఉన్నతాధికారులను నాయకులను కలిసినా ఫలితం లేకపోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా తమ ఇబ్బందులను గుర్తించి కల్వర్టు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన మళ్లీ కొట్టుకుపోయింది. దీంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన మళ్లీ కొట్టుకుపోవడంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 5 రోజుల క్రితం వంతెనపై కోటపల్లి పోలీసులు నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది వర్షాకాలంలో ఈ వాగుపై మరమ్మతుల కొరకు 7 లక్షల రూపాయలు కేటాయించగా అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు నాసరికం పనులు చేపట్టారని గ్రామ ప్రజలు ఆరోపించారు. దీంతో నిధులు వృధా అయ్యాయని మండిపడుతున్నారు. అధికారులు సత్వరమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. కాగా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతువాగు వంతెనను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వరద రావడంతో కొట్టుకుపోయిన లోతు వాగు వంతెనను ఆర్ఎండ్బి అధికారులతో కలిసి సమీక్షించి వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. నక్కలపల్లి వాగు వంతెనను అధికారులతో కలిసి పరిశీలించడంతో మండలంలోని నక్కలపల్లి, రాజారం, ఏదులబందం గ్రామాలకు అటవీశాఖ అనుమతులు లేక రోడ్లు, వంతెన పనులు నిలిచిపోయాయి. ఆర్ఎండ్బి అధికారులను అటవీశాఖ అధికారులతో మాట్లాడి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. ఈ వర్షం పడడం వలన ఈదుల బంధంలో అక్కడ కల్వర్ట్ బ్రిడ్జ్ అయింది. ఇక్కడ నక్కలపల్లిలో కూడా ఈ కల్వర్ట్ బ్రిడ్జ్ రెండు కూడా ఫారెస్ట్ ఏరియాస్లో వస్తున్నాయి. ఫారెస్ట్ వాళ్ళు ఇంతకుముందు కూడా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వండి, నిధులు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించినాము, నిధులు ఉన్నాయి, మీరు పని చేసుకుని వస్తే ఈ రోడ్లు అయిపోతాయి, వర్షాకాలం ముందు ఈ పనులు అయితే బాగుంటుందని చెప్పి మేము ఫారెస్ట్ అథారిటీస్తో మాట్లాడడం జరిగింది.
ఫారెస్ట్ అథారిటీస్ ఏమంటున్నారంటే, సార్ మాకు కేంద్రం నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఈ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 2 ఆఫ్ 1980 ఇంకా సెక్షన్ 3A ఆఫ్ 3B ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా ఏ పని కూడా ఏ లోకల్ ఏజెన్సీ పని చేయొద్దు, వాళ్ళు పని చేస్తే వాళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము, జైల్లో పెడతామని చెప్పి ఈ చట్టం ఇట్లా ఉంది, కేంద్రం నుంచి ఉన్న చట్టం. ఈ చట్టంని మార్చే అవసరం ఉంది. కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాము, రాజకీయం ఆడటానికి కేవలము ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్య ఎట్లా హల్ చేయాలి, దీని సమస్యని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎట్లా మనం సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచన లేదు. కానీ ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకురాలేదు. అసలు ఇది బీజేపీ నాయకుడు, మొన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడితే ఆయనకు ఒక అలవాటు అయిపోయింది, ఏది ఉన్నా కానీ ఏదో ఒక రాజకీయం చేయాలని చెప్పి అలవాటు అయిపోయింది. ఇక్కడే తిరుగుతున్నా, మొత్తం చెన్నూరులోనే మొత్తం గ్రామాలు తిరిగి చెన్నూరులో ఏంది సమస్యలు ఉన్నాయని చెప్పి గ్రామాలు తిరగడం జరిగింది. అక్కడ తిరగడంలో నాకు కూడా ఒక అవగాహన వచ్చి నేను డిఎంఎఫ్టి ఫండ్స్ పెట్టడం జరిగింది. కానీ బీజేపీ నాయకులేమో అరే మంత్రి పదవి కోసం తిరుగుతున్నాడని. నేను ఇప్పటివరకు ఢిల్లీకి పోలేదు, ఎవరిని కూడా నాకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఇప్పటివరకు అడగలేదు. ఇలాంటి అలిగేషన్స్ ఏదైతే వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అది పెట్టే బదులు, ఈ కాన్ఫరెన్స్ పెట్టే బదులు ఢిల్లీకి పోవాలి. నేను ఎట్లయితే మొన్న పోయి ఢిల్లీలో పోయి మాట్లాడొచ్చినానో, మీరు ఈ వయలేషన్స్, పాత వయలేషన్స్లో ప్రాసిక్యూషన్ అంటే నడవదు, ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు పని చేసిన పని కేవలం ప్రజల మంచి కోసం. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద హౌసింగ్ కాలనీ ఉంది, ఇక్కడ హ్యాబిటేషను, వాళ్ళకు రోడ్ ఉండాలి, వాళ్ళకి నీళ్ళు సౌకర్యం కల్పించే అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంది. ప్రజలకు ఇబ్బందిలో పడినప్పుడు చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అమెండ్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ యాక్ట్ తేవాలి. మేము కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది, సహకరిస్తాము. కానీ మీరు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇట్లా ఇప్పుడు మొత్తం విలేజ్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే మా నాయకులు చెప్తున్నారు, ఇక్కడ సార్ ఇక్కడ 3 ఉన్నారు ప్రెగ్నెంట్, వాళ్ళకి ఎప్పుడు గర్భం ఎప్పుడు డెలివరీ వస్తుందో తెలియదు, మీరు తొందరగా ఈ రోడ్డు చేయించమని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. నేను R&Bతోని ఎస్టిమేట్ తీసుకున్నాను, ఈ ప్రత్యేకంగా ఈ నక్కలపల్లి బ్రిడ్జ్కి 13 లక్షల రూపాయలు అంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ డిఎంఎఫ్టి ద్వారా ట్యూస్డే వరకు, మంగళవారం వరకు ఈ శాంక్షన్ ఇప్పించి త్వరలోనే డిఎఫ్ఓతో మాట్లాడమని చెప్పాను. మన R&B DE గారిని మాట్లాడి ఈ రోడ్ని మరమ్మతు చేయడానికి నిధులు ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోని కోఆర్డినేట్ చేసి ఈ రోడ్ కూడా తొందరగా రిపేర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటే ఒక కోరిక, బీజేపీ నాయకులకు అందరికీ కూడా ఢిల్లీలో కూర్చొని ఈ యాక్ట్ని అమెండ్ చేయండి. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారంగా మన చెన్నూరు నియోజకవర్గంలో ఏదైతే చాలా మటుకి ఫారెస్ట్ ఏరియా ఉంది, ఎక్కడ కూడా ఇక్కడ మన ఈ నక్కలపల్లిలో ఈ పరిస్థితి, ఏదుల బంధంలో ఆ పరిస్థితి, మన రాజారాం గ్రామంలో ఇంకో పరిస్థితి, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. మొన్న కూడా ఆస్నాథ్లో రైతులు ఎవరైతే 30 సంవత్సరాల నుంచి పోడు భూములు వాళ్ళు కాస్తు చేసుకుంటున్నారో వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే 30 సంవత్సరాల నుంచి కాస్తు చేసుకున్నారో వాళ్ళకి పట్టాలు ఉన్నాయో వారిని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు, మీరు కొత్త ఎంకరేజ్మెంట్ వస్తేనే మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అప్పుడు డిఎఫ్ఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఏదైతే కోరుకుంటున్నామో డిఎఫ్ఓ అఫీషియల్స్ కూడా మీరు ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి కాస్తు చేసుకుంటున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కొత్త ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో చట్టం ప్రకారంగా, ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ హయాంలో ట్రెంచెస్ ఆల్రెడీ చేసినారు. యువత విద్యార్థులు గంజాయికి అలవాటు పడే జీవితాలను నాశనం చేసుకోవద్దని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. గంజాయి తాగుతూ పట్టుబడిన 4 యువకులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పట్టుబడ్డ యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్లో చికిత్స కోసం వారిని చేర్పించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ తమ కుటుంబంలో గాని సమీప బంధువులు పరిచయస్తులు గంజాయికి అలవాటు పడితే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలతో పట్టుబడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో యువకులకు ఉద్యోగాలు వచ్చే సమయంలో కేసుల కారణంగా ఉద్యోగాలు నిలిచిపోతాయని అన్నారు. యువత గంజాయి మత్తును వీడి భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని, లేదంటే తమ జీవితాలు అంధకారంగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న పాత గంజాయి రవాణా అమ్మకాలు చేసే నేరస్తులకు వారిపైన హిస్టరీ షీట్ ఓపెన్ చేసి వారికి డీసీపీ ఆఫీస్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో దాదాపు 200 మంది ఈ గాంజా అమ్మడం కానీ రవాణా చేయడం కానీ చేస్తూ మంచిర్యాల జోన్ పరిధిలో అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళ పట్ల మళ్ళా నేరాలు చేయకుండా ఉండడం, గాంజాని ఇతరులకు అలవాటు చేయకుండా ఉండడం కోసము వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత 10 రోజుల్లో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కు వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాం. తర్వాత మందమరిలో కూడా ఒక లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు 200-300 రూపాయల కోసము గాంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది గాంజాయి తాగే యువకులు ఈరోజు 4-5 యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసం స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మెయిన్ యువకులు, చదువుకుంటున్న వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, చెడు సావత్సంతో చెడుతోటి పెడదోవ బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము. మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము. బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి, ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా తాగుతున్నట్లు అనిపించినా, వాళ్ళు వినియోగిస్తున్న, మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము. మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టము. అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో, పక్కోడి యొక్క ప్రోద్బలంతోటో, లేకపోతే ఉత్సాహంతోటో గాంజాని సేవిస్తుంటారు. అది మీకు తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు లేట్గా రావడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటే ఉండడము, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము, నిద్రమత్తులో ఉండడము, టాటూస్ వేయించుకోవడము, ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి. మీరు చెప్తే వినరు అనుకుంటే మాకు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసేం కట్టము. కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డి అడిక్షన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము. గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము. మా ఉద్దేశము గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహలు వీడండి. పోలీసులు చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది, జైలుకు పంపిస్తారు. కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు. మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము. మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది, ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాయికి అటు అలవాటు అయితే మీకు చెప్తాము. మీ సమక్షంలోనే హాస్పిటల్కి పంపించేసి డి అడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము. కాబట్టి పోలీసు అక్రమంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెన్నూరు సిఐ రవీందర్ హెచ్చరించారు. గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రకు ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయని సమాచారం మేరకు పట్టణ పోలీసులు తనిఖీలు 63వ జాతీయ రహదారిపై నిర్వహించగా 4 వాహనాల్లో DPA 2020 యూరియా బస్తాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో
వారు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ బిల్ లేకపోవడం చేత ఆ యొక్క వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నియమ నిబంధనలు పాటించని ఫెర్టిలైజర్ షాపు యజమానులను పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపు యజమానులపై ఆన్లైన్ బిల్స్ ఇవ్వకుండా రైతులకు తెల్ల కాగితంపై బిల్లు వేసి ఇస్తున్నారన్నారు. రైతు తన పట్ల పాస్బుక్ తీసుకువచ్చి ఆధార్ కార్డుతో తంబు పెట్టి అగ్రికల్చర్ నియమ నిబంధనల ప్రకారం ఒక రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు ఇవ్వాలో అంతే ఇవ్వాలన్నారు. చెన్నూరు అగ్రికల్చర్ అధికారుల పర్యవేక్షణ లోపం వలన పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపులు ఇష్టానుసారంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎంత పడితే అంత బిల్లు చెట్టీలు లెక్క లేకుండా ఎక్కడికి పోతున్నాయో రికార్డు లేకుండా వెహికల్స్ నింపి పంపిస్తున్నారన్నారు. ఒక 4 వెహికల్స్ దాంతో అందులో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ను పట్టుకోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 200 బస్తాల ఫెర్టిలైజర్ దాంట్లో ఉంది. అయితే గత కొద్ది కాలంగా మహారాష్ట్రకు ఇల్లీగల్గా మన చెన్నూరు పట్టణం నుంచి వెళ్ళి కొంత ఈ ఫెర్టిలైజర్ వెళ్ళిపోతుందని చెప్పని సమాచారం మేరకు దానిపైన మేము నిఘా పెట్టేసేసి ఈరోజు మేము ఒక 4 పార్టీలు ఏర్పాటు చేసుకొని దాన్ని ఇన్ఫర్మేషన్ పెట్టేసేసి అవి హైవే మీద NH63 హైవే మీద వాటిని 4 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అవి మన చెన్నూరు పట్టణానికి సంబంధించిన కామాక్షి ట్రేడర్ నుంచి వెళ్ళి లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్ నుంచి వెళ్ళి వారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. దాంట్లో పట్టుకున్న వెహికల్స్లో నుంచి వెళ్ళి వెరిఫై చేయగా వారి దగ్గర జస్ట్ ఖాళీ ఎలాంటి ఆన్లైన్ బిల్లు కానీ ఎలాంటివి లేకుండా ఖాళీ వైట్ పేపర్ మీద వాళ్ళకు రాసి చేతితో రాసిన ఇచ్చారు. దానిపైన ఎలాంటి రైతు పేరు కానీ రైతులకు సంబంధించిన కానీ ఎలాంటి నేమ్స్ ఏం లేకుండా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అలా ఇచ్చిన వాటిని అవి ఇల్లీగల్గా గుర్తించి ఆ యొక్క 4 వెహికల్స్ 200 బ్యాగ్స్ తోటి కూడిన 4 వెహికల్స్ను అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని పిలిపించేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సేఫ్ కస్టడీ వరకు మళ్ళీ మనకు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఫర్దర్గా ఏఓ గారు వారి యొక్క వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రొసీజర్ ప్రకారం దాన్ని ప్లాన్ చేసి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం దాన్ని చేస్తారు యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లో కస్టడీకి పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా మన చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఎరువుల దుకాణం ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా ఉంటే ఆన్లైన్లో మీకున్న మీ యొక్క ప్రొసీజరు మీకు ఉన్నటువంటి ఏదైతే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళకు రైతుల దగ్గర నుంచి రైతులకు ఇవ్వాల్సిన ఏ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ప్రకారం మాత్రం ఇవ్వాలి. అలా కాకుండా ఇట్లా ఇల్లీగల్గా ఎలాంటి ఆన్లైన్ బిల్లు లేకుండా అవి ఇస్తే మాత్రం చట్ట ప్రకారం నేరం అవుతుంది. కాబట్టి అటువంటి వారిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎరువుల దుకాణ ఓనర్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి చెప్పడం జరుగుతుంది. రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. ప్రజాపాలనలో రైతు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు, జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మండల కేంద్రం నుండి ఇరుకాపల్లి, గంభీరావుపేట్, విజయనగరం, గోయిగాం, అమీన్లగూడ, కోయితల లాంటి వరకు జరిగిన బైక్ ర్యాలీ నిర్వహించారు. కొమరంభీం చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సుగుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేయడం జరిగిందని అన్నారు. గౌరవనీయులు సోనియమ్మ గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైవులు గారికి, తిర్యాని ఆసిఫాబాద్ నియోజకవర్గం DCC విశ్వప్రసాద్ అన్న గారికి,
అదేవిధంగా అనిలన్న గారికి, సాగర్ అన్న గారికి, నా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిన్నటి నుంచి కూడా మేము రైతు రుణమాఫీ సంబరాలు జరుపుకుంటున్నాం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం కూడా అదే. దేశంలో రైతు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశానికి రైతే వెన్నెముక్క లాంటి వాడు. కాబట్టి రైతు లేకపోతే దేశమే లేదు. అసలు రైతు ఎప్పుడు నిత్యం ప్రతి ఒక్క వ్యక్తికి అంటే ఈ దేశంలో ఎన్నైతే జీవులు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని జీవులు అయితే ఉన్నాయో అన్ని జీవులకు కూడా తిండి పెట్టేటువంటి వ్యక్తి రైతు. అలాంటి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనేసి మరి అప్పుడే నిర్ణయం తీసుకొని మరి దానికి వెనుకాడుగు వేయకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తను ఏదైతే అనుకుంటారో మాట జిజ్ అంటే జిజ్జు, ఆ చెప్పిన మాట అసలు తప్పడమే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే, అన్న మాట తప్పకుండా నిలబెట్టుకోవడానికి. అందరు చాలా హరీష్ రావు గారు ఒక సందర్భంలో అన్నారన్నమాట, ఆ 2 లక్షల రుణమాఫీ అంటే ఆశమాషి విషయం కాదు, ఉట్టిగా అబద్ధాలు ఆడడానికి ఎందుకు ఓట్లాడుకోవడానికి 2 లక్షల రుణమాఫీ అంటున్నారనేసి, ఒకవేళ ఇవ్వకపోతే రాజీనామా చేస్తారా అనేసి అనడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్న ఉదయం నుంచి ఏ ప్రాంతానికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ వాడకి పోయినా కూడా మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆ పండుగ వాతావరణంలో మేము భాగస్వామ్యం కావడానికి తిర్యాని మండలానికి రావడం జరిగింది. ప్రధానంగా రైతాంగం ముఖంలో ఇవాళ వర్షాలు పడడం ఒక అయితే రైతాంగాన్ని మొత్తం రుణవిముక్తి చేసినటువంటి ఘనత ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ అన్న గారికి దక్కుతుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పని మేము గత సంవత్సరం మే నెలలో హామీ ఇచ్చినప్పుడు, అంటే మే 6, 2022 నాడు అతిపెద్ద బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ పెట్టుకొని మేము ఆ రోజు అయితే చెప్పినామో, ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అమలు కాని హామీలు ఇచ్చి దొంగదారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇటువంటి దొంగ హామీలు ఇస్తున్నది. ఇవి అమలు కాని హామీలు అని చెప్పని మాట్లాడిన వాళ్లకు చెంపపెట్టులాగా ఇవాళ ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేయడం ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటిది, రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి అనే విషయం తెలియడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మీకు కొమరంభీం జిల్లాలో దాదాపుగా 22,000 మంది పైచిలకు లబ్ధిదారులకు దాదాపుగా 1,27,00,000 రూపాయల లబ్ధి జరిగింది. ఇవాళ మీ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని ఎక్కడైనా ఈ నెల 20న మంచిర్యాల పట్టణంలోని హమ్మాలివాడ శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు రజక సంఘం పట్టణ అధ్యక్షుడు పారిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కుల దైవం మడేలేశ్వర స్వామికి రజకులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తామని అన్నారు. పట్టణంలోని 36వ వార్డులో ఉన్న రజక మహిళలు బోనాలకు తరలి రావాలని కోరారు. ఈ బోనాల పండుగకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ చైర్మన్ ఉపలయ్య, వైస్ చైర్మన్ నల్ల మహేష్, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో నేడు శనివారం రోజు బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ గారు, అలాగే మన మేడం సురేఖమ్మ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరై, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ ముఖ్య అతిథులుగా వచ్చి మా బోనాల పండుగను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లా మంచిర్యాలలోని రాజక సోదరులు అందరూ వచ్చి ఈ బోనాలను దిగ్విజయంగా జయప్రదం చేయాలని రజక సంఘం వెలుగు నుండి మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల రజక సంఘం వెలుగు నుండి ప్రతి సంవత్సరం మరి ఆషాఢ మాసంలో మరి మడేలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుండి రజక మహిళ ప్రతి ఇంటి నుండి బోనం తీసుకొని మరి మడేలయ్య స్వామికి సమర్పించుకుంటారు. అదేవిధంగా మంచిర్యాల డైరెక్టర్స్ అందరూ కలిసి మరి మహిళలందరినీ జమ చేసుకొని పెద్ద ఎత్తున విశ్వనాథ ఆలయంకు 11 గంటలకు బోనాలతోటి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా
మరి మాడేశ్వర స్వామికి బోనాలు సమర్పించుకొని మరి రజక కుటుంబాలను అష్టారోగ్యాలతోటి అదేవిధంగా మన మంచిర్యాల ప్రజలందరినీ సల్లంగా చూడాలని మరి వర్షాలు కురవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో తేదీ 20 నాడు శనివారం రోజున మరి మంచిర్యాల మున్సిపల్ ఏరియా రజక కుటుంబాలతోటి మరి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మా రజక కులదేవుడైన మడేలయ్య స్వామికి మరి బోనాలు సమర్పించి మరి బోనాల జాతరను నిర్వహించే సాంప్రదాయం మంచిర్యాల పట్టణంలో రజక సంఘం పెద్దల సహకారాలతో నిర్వహించిన సందర్భంగా మరి శనివారం రోజున మరి మా రజక కుటుంబాలందరూ కూడా రజక సంఘం నుంచి మరి వారికి ఒక పిలుపిస్తున్నాం. మరి ఇంటింట గడప గడప బోనంతో మరి మొత్తం రజక కుటుంబాలందరూ కూడా ఏదైతే మనం శనివారం రోజున విశ్వనాథ ఆలయం నుండి హమాలివాడ పోచమ్మ కట్ట దగ్గర ఉన్న మడేలయ్య స్వామి ఆలయానికి మరి పెద్ద ఎత్తున రజక కుటుంబాలందరూ కూడా ఇంటింట బోనంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలిపిస్తూ ఈ మడేలయ్య స్వామి దేవుని చేసుకునే సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే మరి ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో అంటువ్యాధులకు మరి ప్రజల వాళ్ళు గురి కాకుండా అందరూ ఆయురారోగ్యాలతోని ఉండాలని మా మడేలయ్య స్వామిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో పట్టణంలోని మరి అన్ని వర్గాల ప్రజలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముదిరాజ్ కులస్తులను బీసీ-డి నుంచి బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ కులస్తులను బీసీ-డి నుంచి బీసీఏలో చేర్చాలని కోరుతూ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులు ఎన్నో ఏండ్లుగా సమాజంలో అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అన్నారు. తెలంగాణ జనాభాలో ఎక్కువ సంఖ్య కలిగిన వెనుకబడిన తరగతులలో దాదాపు 10% ముదిరాజ్ కులస్తులు ఉన్నారని తెలిపారు. తోటల పెంపకం ఇతర వృత్తులపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తూ అత్యంత పేదరికంలో దుర్భరమైన పరిస్థితుల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ బీసీ కమిషన్ ఈ సమస్యను తగిన రీతిలో పరిష్కరించాలని కోరారు. ఏదైతే మీ ముదిరాజులకు మరి బీసీఏ ఏదైతే ఉన్నదో మేము తీసుకొచ్చి ఇస్తాం. అది మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం. అభయస్థం పథకంలో కూడా మరి పొందుపరిచినాం. అదేవిధంగా మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీకు బీసీఏకి ఇస్తామని చెప్పేసి అని మరి మేము చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా ఇస్తామని చెప్పేసి అని వారు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ముదిరాజు కులస్తులందరి తరఫున మరి కోరుకున్నది ఒకటే, గతంలో మరి కోర్టులో ఉన్నప్పుడు అది మీ పరిధి కాకుండా ఉండే, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నివేదిక పంపించింది. మీ రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి, దానికి మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముదిరాజుల మరి ఏదైతే స్థితిగతులు కానీ ఇప్పుడు మాకు ఉన్నటువంటి పనులలో కానీ ఇవాళ చేపలు పట్టబోదామంటే చేపల కాడ మాకు కాంపిటీషన్ జరిగింది, పండ్లు కూరగాయల కాడ కూడా మాకు కాంపిటీషన్ అయింది. ఇప్పుడు తెలుగులకు వృత్తి లేకుండా పోయే పరిస్థితి ఉంది, ప్రమాదంలో ఉన్నది. కాబట్టి మీరు మా అందరూ దయదలిచి మరి వాళ్ళు మాకు బీసీఏ ఇచ్చినట్టయితే మా పిల్లలు మరి విద్యార్థులు చదువుకున్నట్టయితే ఉద్యోగ రంగాల లోపల మరి రిజర్వేషన్ పరంగా మంచి ఒక జాబులు కానీ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మరి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నట్టుగా మరి మేము అందరం కూడా మరి మొన్న జరిగినట్టు సాధారణ ఎన్నికల లోపల మరి కాంగ్రెస్ పార్టీకి కూడా మరి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి మీకు బలపిచ్చి మీకు మద్దతు ఇచ్చిన సందర్భంలో మీరు అధికారంలోకి వచ్చిన విషయం మరి 6 నెలలు దాదాపు 7-8 నెలలు గడిచిన తర్వాత మరి మేము ఈ డిమాండ్ని మేము ముందర పెడతాం. ఇది మా రిక్వెస్ట్గా ఉన్నది. ఈ రిక్వెస్ట్ను డిమాండ్గా మారకముందు మరి మీరు మాకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అని కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ మా యాదవ్ కులస్తులకు కానీ గౌడ కులస్తులకు కానీ చేనేత కులస్తులకు కానీ లేదా 18-20 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండిందంటే వాళ్ళకు అంటే కులపరంగా వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీలో కొన్ని సభ్యత్వాలు కానీ ఏ రకంగానైతే వస్తున్నాయో ఇవాళ మా ముదిరాజులో కూడా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 21 సంవత్సరం కానీ ఏదైతే నిండిందంటే
మా ముదిరాజులకు కూడా ఈ యొక్క మత్స్య సొసైటీ లోపల మరి సభ్యత్వాలు ఇవ్వాలని, ఎలాంటి షరతులు లేకుండా కూడా మరి ఇవ్వాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గౌడ కులస్తులకు ఎలాంటి టెస్టులు వాళ్ళు గీత గీస్తారు, చేనేత వస్త్రాలు వేసిన వాళ్ళు చేనేత వేస్తారు, వాళ్ళకు ఆల్రెడీ ఆ సొసైటీలో సభ్యత్వాలు వస్తాయి. అదేవిధంగా ఇవాళ మన గౌడ కులస్తులు అట్లా ఆదాయ రకంగా ఉన్నది. యాదవ్ కులస్తులు కూడా వాళ్ళకు ఆ సొసైటీలో ఇవ్వడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చే లబ్ధి కానీ సబ్సిడీలు కానీ వారు పొంది వారు ఉపాధి పొందుతున్నారు, వాళ్ళు పురోగతి సాధిస్తారు. ఇవాళ మాకు అలవాటు లేక మేము దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది మా ముదిరాజు కులాన్ని. కాబట్టి మీరు అన్న మాటకు మీరు చాలా సందర్భంలో మా ముదిరాజుల పక్షాన మాట్లాడిళ్ళు. ఆ విషయాన్ని మీకు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క రిక్వెస్ట్ని డిమాండ్గా మారకముందు ఈ యొక్క సమస్యను పరిష్కరించి మమ్మల్ని బీసీఏలో చేర్చాలని ఈ కార్యక్రమం లోపల మరి మీరు వచ్చిన పత్రికా విలేకరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చిన ముదిరాజు యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాగా తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని కోరుతూ ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్, తెనుగు, ముత్తరాశులను బీసీడీ నుంచి బీసీఏలో పునరుద్ధరణ చేసి బీసీఏలోకి మార్చాలని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర బీసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలపై మత్స్య సంపదపై తెనుగు, ముత్తరాశి, ముదిరాజ్, బెస్తా, గంగపుత్ర, గూడ్ల కులాలకు మాత్రమే హక్కులు ఉండే విధంగా చట్టపరమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. బీసీడీ నుంచి బీసీకి మార్చాలని గత 40 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో బీసీడీ నుంచి బీసీఏకి మార్స్తాని వాగ్దానాలు చేసి మరి పాలకులు విస్మరించిన సందర్భం. మరి మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీడీ నుంచి బీసీఏకు ఉద్యోగాలను చేర్స్తామని వారు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినారు. మరి మా విన్నపం ముఖ్యమంత్రి గారికి ఏంటంటే అతి త్వరగా చేర్చాలని, బీసీడీ మార్చాలని మా యొక్క ప్రధాన డిమాండ్. ఇది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన వాగ్దానం వరకే మేము వారికి తెలియజేస్తున్నాం. వేరే ఏమీ మేము అడగట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు తొందరగా మా ముదిరాజులను, రాష్ట్రంలో దాదాపు ముదిరాజులు దాదాపు 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. మరి మా ప్రధాన డిమాండ్ను నెరవేరిస్తే మాకు ఎంతో మేలు చేసినటువంటి వారవుతారు ముఖ్యమంత్రి గారు. దయచేసి మా ముదిరాజుల కోరికను తీర్చాలని తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకులో క్రాప్ లోన్ పొందడానికి రైతులు సరైన పత్రాలతో బ్యాంకుకు రావాలని సంస్థ చైర్మన్ చుంచు శ్రీనివాస్ కోరారు. తిర్యాని మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. జిల్లా సహకార బ్యాంకులో 197 మందికి జరిగిందని, ఈ రైతులు తిరిగి రుణాలు పొందాలనుకుంటే సోమవారం నుండి తమ సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆధ్వర్యంలో తిర్యాని మా సొసైటీలో సుమారుగా రైతులు 197 మందికి రుణమాఫీ వచ్చింది. ఆ 197 మంది రైతులు యథాతథంగా వారికంటే మా దగ్గర క్రాప్ లోన్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ వారికి యథాతథంగా క్రాప్ లోన్ ఇస్తాం కాబట్టి వాళ్ళు అంటే పట్టా పాస్బుక్ జిరాక్స్ 1B, ఒక ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అంటే ఎస్బీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని అంటే మా సిబ్బంది ఇక్కడ సోమవారం నుండి తీసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలు, తాత్కాలిక రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి నిలిచిపోయిన రాకపోకలు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను అంధకారం చేసుకోవద్దన్న మంచిర్యాల డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లాలో ముదిరాజ్ కులస్తుల ఆందోళన. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.